రాజుగారి చాకలి. ఒకరోజు రాజుగారు కొత్తగా ఒక చాకలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరోజు ఆయన తన నౌకరును పిలిచి, మన చాకలి ఇంటికి వెళ్ళి సాయంకాలం బట్టలు తీసుకురమ్మని చెప్పు అన్నాడు. రాజుగారి నౌకరు వెళ్ళేసరికి చాకలి గాడిద మీద ఒక్కొక్క మూటే వేస్తూ, ఏలిన వారి మీద ఇవాళ కాస్త ఎక్కువ బరువే వేస్తున్నాను. ప్రభువులు నన్ను మన్నించాలి. నా మీద ఆగ్రహించవద్దు. తమ నమ్మిన బంటును అంటూ అతి వినయంగా గాడిదతో మాట్లాడుతున్నాడు. నౌకరు నిర్ఘాంతపోయి రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహారాజా, మన చాకలికి మతిపోయింది అంటూ తాను చూసినది విన్నది చెప్పాడు. రాజుగారు చాకలిని పిలిపించి పలకరిస్తే వాడు మామూలు మనిషిలాగే మాట్లాడాడు. చివరకు రాజుగారు వాణ్ణి, నువ్వు నీ గాడిదతో అతిమర్యాదగా మాట్లాడుతున్నావట, దేనికిరా అని అడిగాడు. అదా మహారాజా, మేం తక్కువ వాళ్ళం. మాకు తమ బోటి వాళ్లతో మాట్లాడే పద్ధతి కష్టపడి నేరవాలి. మాలో మేం అరే ఒరే అనుకుంటాం. మర్యాదగా మాట్లాడటం అభ్యాసం చెయ్యాలంటే నాకు నా గాడిద తప్ప ఇంకెవరున్నారు చెప్పండి అన్నాడు చాకలి.